29లో కనీసం అప్పారావు గారు ఒక్క నిమిషం. ఎస్ ఒక నిమిషం. అప్పారావు గారు ఇప్పుడు పసుపులేటి సురేష్ గారు ఒక వాదన చేశారు. ఏంటి అంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి అలాగే నారా లోకేష్ మాట్లాడిన దానికి తేడా ఉందని. ఒకసారి పీసర్ ఒకసారి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బయట చూద్దాం. సో ఆయన మొత్తం చేసేసామని చెప్పారు అని చెప్పేసి మన ఈయన చెప్తూ ఉన్నటువంటి పసుపులేటి సురేష్ గారు నేను ఏం మాట్లాడు ఒకసారి విందాం. విన్న తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు. పీసర్ ఒకసారి బయట ప్లే చేయండి. అడుగుపెట్టనయో అన్నారు. ఏకంగా ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యాన్ని. ఇప్పుడు రపరప్ప అంటున్నారు. రపరప్ప అంటే చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్ కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు బెడ్ మాట్లాడుతుంటారండి వైసీపీ వాళ్ళు. ఆయన క్లియర్ గా చెప్పారు కదా లోకేష్ గారు, అన్ని చేశారని చెప్పడం లేదు, సుపరిపాలన అందిస్తున్నాం అని చెప్పారు కదా ఆయన. మిస్టర్ సార్ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయండి. 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ఇస్తారు. 2 సంవత్సరాలు అన్ని కంప్లీట్ అయిపోతాయా? ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పారా అన్ని చేస్తారు 2 సంవత్సరాలు అని? లేకపోతే మాధవ్ గారు చెప్పారా? ఎవరు చేయరు సార్, చేయలేరు. కానీ పరిపాలన ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ముందుకు పోతున్నాం అనేది చెప్తారు. అంతే తప్ప వీళ్ళలాగా హైజాక్ చేయరు కదండి. అధికారం ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి కుదరదు. ప్రజలు హర్షించరు. వాళ్ళు ప్రజలు హర్షించరు కాబట్టే వాళ్ళని ఇంటికి కూర్చోబెట్టారు, ఇంటికే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. కనీసం వాళ్ళు ఏంటంటే విచిత్రం ఇదే సార్. ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ చాలా మంది సీనియర్స్ ఉన్నారు అక్కడ. అలాగే వాళ్ళు ఏమంటారంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక విలువలు ఉండాలండి. రేపటి రోజున అసెంబ్లీకి వస్తే పదే అడుగుతున్నారు కదా వీళ్ళంతా. అప్పారావు గారు టైం అవుతుంది. అప్పారావు గారు టైం అవుతుంది. కృష్ణాంజనేయులు గారు ఇందాక మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు. సో నా గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి కొన్ని చెబుతా.